పాల్గొన మాస సంకటహర చతుర్థి పూజా విధానం. అందరికీ నమస్తే. మన ఛానల్‌కు స్వాగతం. తెలుగు నెలల ప్రకారం ఇప్పుడు మనం పాల్గొన మాసంలో ఉన్నాం. మార్చి నెలలో వచ్చే ఈ సంకటహర చతుర్థి చాలా విశేషమైంది. మన జీవితంలోని ఆటంకాలను, కష్టాలను హరించే ఈ రోజున ఏ నియమాలు పాటించాలి, ఏ పేరుతో స్వామిని కొలవాలి, ముడుపు ఎలా కట్టాలి వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మార్చి 2026లో చవితి తిథి మనకు 2 రోజులు ఉన్నట్లు అనిపించినా, సంకటహర చతుర్థి ఎప్పుడూ రాత్రివేళ చవితి ఉన్న రోజే చేసుకోవాలి. పౌర్ణమి దాటిన తర్వాత వచ్చే చవితి రోజున సంకటహర చతుర్థిగా పరిగణించాలి. మార్చి 3 పౌర్ణమి తర్వాత మార్చి 6 చవితి వస్తుంది కాబట్టి మార్చి 6 శుక్రవారం నాడు ఈ పూజ చేసుకోవాలి. సమయం చవితి తిథి మార్చి 6 సాయంత్రం 5:29 ప్రారంభమవుతుంది. రాత్రంతా చవితి ఉంటుంది కాబట్టి 6వ తేదీనే పూజ చేసుకోవాలి. మార్చి 7 సాయంత్రానికి చవితి అయిపోతుంది కాబట్టి మార్చి 6వ తేదీనే సరైన రోజు. ప్రతి నెల సంకటహర చతుర్థికి ఒక్కో నామం ఉంటుంది. ఈ నెల స్వామివారి నామం బాలచంద్ర మహాగణపతి. పీఠం పేరు ఆగమ పీఠం. పూజ చేసేటప్పుడు ఓం బాలచంద్ర మహాగణపతియే నమః అని స్మరించుకోవాలి. అయితే ఈ పూజ సంతాన సమస్యలు, వివాహ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏదైనా తీరని కోరికలు ఉన్నా, ఏదైనా పని మొదలుపెట్టి మధ్యలోనే ఆగిపోయినా ఈ సంకటహర చతుర్థి వ్రతం చేసుకోవచ్చు. సంకటహర అంటే అడ్డంకులను తొలగించేది అని అర్థం. ముడుపు కట్టే విధానం. కోరికలు నెరవేరడానికి, విఘ్నాలు తొలగడానికి ముడుపు కట్టడం మన ఆచారం. ఒక పసుపు పచ్చని క్లాత్ లేదా పసుపులో ముంచిన తెల్లని క్లాత్ తీసుకోండి. 3 గుప్పెళ్ళు లేదా 3 దోసెళ్ళు బియ్యం, 2 ఒక్కలు మీ శక్తి కొద్దీ రూ. 11 లేదా రూ. 21 లేదా రూ. 51 దక్షిణ వెయ్యాలి. ముఖ్య గమనిక: మీరు ఎక్కువ నెలలు 11 లేదా 21 నెలలు ఈ ముడుపును విప్పకుండా ఉంచాలనుకుంటే అందులో బియ్యం వెయ్యకండి. కేవలం ఒక్కలు దక్షిణ పసుపు కుంకుమతో ముడుపు కట్టండి. బియ్యం ఎక్కువ రోజులు ఉంటే పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ముడుపును పూజా పీఠం వద్ద ఉంచి మీ కోరిక తీరే వరకు లేదా మీరు అనుకున్న నెలలు పూర్తి అయ్యే వరకు ప్రతి నెల ఇదే ముడుపుకు పూజ చేయవచ్చు. ఉపవాస నియమాలు. ఉదయం నుండి ఉపవాసం ఉండాలి. పూర్తిగా ఉండలేని వారు పాలు, పండ్లు లేదా సాత్విక ఆహారం తీసుకోవచ్చు. పిల్లలు, గర్భిణీలు ఎటువంటి కఠిన నియమాలు పాటించనక్కర్లేదు. సాత్విక ఆహారం తీసుకొని సాయంత్రం భక్తితో పూజ చేసుకుంటే సరిపోతుంది. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చాక ప్రసాదం తిని ఉపవాసం విడవాలి. సంకటహర చతుర్థి పూజా విధానం. పూజ గదిలో ఒక పీటపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై గణపతి విగ్రహాన్ని లేదా ఫోటోను ఉంచాలి. స్వామికి గంధం, కుంకుమతో బొట్టు పెట్టాలి. మీ వద్ద రాగి లేదా వెండి విగ్రహం ఉంటే వాటిని అభిషేకించుకోవచ్చు. లేని పక్షంలో పసుపుతో చేసిన గణపతిని ఉంచి పూజించవచ్చు. ముందుగా దీపారాధన చేసి చేతిలో అక్షింతలు, నీరు తీసుకుని సంకల్పం చెప్పుకోవాలి. మీ పేరు, మీ గోత్రం, మీకున్న కష్టాలు, మీ కోరిక చెప్పుకోవాలి. ఈ పాల్గొన మాస సంకటహర చతుర్థి పూజ చేస్తున్నాను అని స్వామి వారి పాదాల చెంత అక్షింతలు వదలాలి. ముడుపు కట్టడం. పైన చెప్పిన విధంగా పసుపు వస్త్రంలో 3 దోసెళ్ళ బియ్యం లేదా కేవలం పసుపు, కుంకుమ, ఒక్కలు దక్షిణ వేసి ముడుపు వేయాలి. ఈ ముడుపును స్వామి ముందు ఉంచి స్వామి నా కోరిక తీరే వరకు ఈ ముడుపు నీ వద్దే ఉంటుంది. ప్రతి నెలా పూజిస్తాను అని మొక్కుకోవాలి. మీ కోరిక తీరిన తర్వాత ముడుపు విప్పి ఆ బియ్యంతో ప్రసాదం చేసి స్వామివారికి నివేదించాలి. ముడుపులోని దక్షిణ స్వామివారి ఆలయానికి వెళ్లి హుండీలో వేయాలి. అలా కాకుండా నేను ఒక్కరోజు మాత్రమే పూజ చేస్తాను అనుకునేవారు ఉదయం పూజ చేసి ముడుపు కట్టి సాయంత్రం మరలా పూజ చేసి ముడుపులోని బియ్యంతో ప్రసాదం చేసి స్వామివారికి నివేదించవచ్చు. అభిషేకం. విగ్రహం ఉంటే పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యితో అభిషేకం చేసి శుభ్రమైన నీటితో కడగాలి. వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన గరిక మరియు ఎర్రటి పువ్వులతో అర్చన చేయాలి. మంత్రం 108 సార్లు ఓం బాలచంద్ర మహాగణపతియే నమః అని చదవాలి. సంకట నాశన గణేశ స్తోత్రం మరియు అప్పుల బాధలు ఉన్నవారు రుణ విమోచక స్తోత్రం చదువుకోవాలి. సిద్ధం చేసుకున్న ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు, అటుకులు, బెల్లం, చలిమిడి, వడపప్పు వంటివి నైవేద్యంగా పెట్టుకోవాలి. ముఖ్యంగా అటుకులు, శనగపప్పు, బెల్లం కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టి తర్వాత పిల్లలకు పంచిపెట్టాలి. చంద్రోదయం అర్ఘ్యం. పూజ పూర్తయ్యాక చంద్రుని కోసం వేచి చూసి చంద్రోదయం అయ్యాక ఆరు బయట చంద్రునికి అభిముఖంగా నిలబడాలి. ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో పాలు, అక్షింతలు, పూలు వెయ్యాలి. గగనార్ణవ మాణిక్య మంత్రం చదువుతూ 3 సార్లు దోసిలతో నీటిని లేదా పాలను చంద్రునికి అర్ఘ్యంగా వదలాలి. చంద్రుడు మేఘాల వల్ల కనిపించకపోయినా మానసికంగా చంద్రుణ్ణి స్మరిస్తూ అర్ఘ్యం ఇవ్వవచ్చు. ఉపవాస విరమణ. చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాత తిరిగి పూజా మందిరానికి వచ్చి స్వామికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించి
భోజనం చేయాలి. దీనితో పూజ సంపూర్ణమవుతుంది. ముఖ్య గమనిక: ముడుపును మరుసటి రోజు తీసి శుభ్రమైన చోట భద్రపరుచుకోవాలి. మళ్ళీ వచ్చే నెల చతుర్థి అదే ముడుపును తీసి స్వామి ముందు పెట్టి పూజించాలి. ఎవరి కోసం పూజ చేయవచ్చు? ఈ పూజ ఎవరైనా చేయవచ్చు. పిల్లల కోసం బాగా చదువు రావాలని, మాటలు స్పష్టంగా రావాలని తల్లిదండ్రులు పిల్లల పేరు మీద చేయవచ్చు. వివాహం, సంతానం, పెళ్లి సంబంధాలు కుదరని వారు, సంతానం కోసం ఎదురు చూసేవారు, రుణ బాధలు, అప్పుల బాధల నుండి విముక్తి కోసం రుణ విమోచక స్తోత్రం పఠించాలి. ఒకవేళ పూజ చేయడానికి వీలు పడకపోతే అనారోగ్యం కారణంగా, ప్రయాణాల వల్ల లేదా పీరియడ్స్ వల్ల ఆ నెలను వదిలేసి వచ్చే నెలలో యథావిధిగా పూజను కొనసాగించవచ్చు. ఉదాహరణకు మీరు 11 నెలలు అనుకుంటే మధ్యలో ఒక నెల చేయకపోతే ఆ 11 నెలల సంఖ్య పూర్తి అయ్యే వరకు మరో నెల అదనంగా అంటే 12వ నెల వరకు పూజను పొడిగించి పూర్తి చేయాలి. ముడుపు విషయంలో జాగ్రత్త: మీరు ఒకవేళ ముడుపు కట్టి ఉంటే ఆ ముడుపును అపవిత్రం కాకుండా ఒక పవిత్రమైన చోట భద్రపరచండి. పూజ చేయలేని నెలలో ఆ ముడుపుని ముట్టుకోకూడదు. మళ్ళీ మీరు పూజ చేసే నెలలో ఆ ముడుపుని తీసి స్వామి ముందు ఉంచి పూజను కొనసాగించవచ్చు. పూజ పూర్తయ్యాక పంచిపెట్టిన ప్రసాదం వల్ల, అలాగే పుస్తకాలు లేదా పెన్నులు వంటివి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం గం గణపతయే నమః.